అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లా గొర్రెల మండలం పాలవలస గ్రామానికి చెందినటువంటి ఆ గ్రామ ప్రజలైతే మాత్రం మాకు ఫీల్డ్ అసిస్టెంట్ వద్దు అనేది మాత్రం నినాదంతో ఈ రోజు గ్రీవెన్సీల వద్ద అయితే మాత్రం ధర్నాకి అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కలెక్టరేట్ గేట్ ముందు అయితే మాత్రం బయటించారు. ఈ రోజు అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఆయన ఫీల్డ్ అసిస్టెంట్ అయితే మనకి ఎందుకు వద్దు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఎందుకని మీ ఫీల్డ్ అసిస్టెంట్ మీకు వద్దు అనుకుంటున్నారు? మాది గొర్రెల మండలం పాలవలస గ్రామం నుంచి గేదెల సత్యనారాయణ అనే ఫీల్డ్ అసిస్టెంట్ని 3 సంవత్సరాల నుంచి సస్పెండ్లో ఉంచారు. అతను ఈ ప్రభుత్వం రాగానే అతను మళ్ళీ వచ్చేసారు. కానీ అతను ఎలాగైనా తొలగించాలని మేమందరం ఇక్కడికి ధర్నా చేయడానికి వచ్చాము. అతను ఎన్నో అక్రమాలు అన్యాయాలు చేశారు. అమౌంట్ ఎవరికైనా కష్టపడి చేసిన వాళ్ళు, చెరువు పని చేసిన వాళ్ళకి అమౌంట్ పడకపోతే 50 రూపాయలను లంచం ఇవ్వకపోతే ఈ అమౌంట్ అయితే వేయరు ఖచ్చితంగా. నెక్స్ట్ జాబ్ కార్డు మాత్రం చేయాలనుకుంటే 500 ఖచ్చితంగా లంచం ఇవ్వాల్సిందే అతనికి. నెక్స్ట్ అన్ని చేస్తేనే అతనికి అనుకూలంగా ఉంటేనే జాబ్ కార్డు ఉంచుతాడు, లేకపోతే ఫ్యామిలీకే జాబ్ కార్డు లేకుండా చేసేస్తాడు అతను. నెక్స్ట్ రోడ్డు మీద అతను త్రాగేసి పడిపోతే చెరువు పనిలో పడిపోయిననేసి 2 లక్షలు తన అకౌంట్లో వేయించుకున్నాడు. ఇంటింటికి ఇంకుడు గుమ్మ అనేసి చెప్పేసి ఎవరికి ఇంకుడు గుమ్మ తీయలేదు కదా, అసలు ఏం పని చేయలేదు. అవేమో 1,40,000 అతని భార్య అకౌంట్లో వేయించుకున్నాడు అతను. మళ్ళీ ఎన్నికల్లో ఏజెంట్గా నిలబడ్డాడు. అతను అసలు ఉండకూడదు కదా ఎన్నికల్లో ఏజెంట్గా. గ్రామకి ఉపాధి పనికి అసిస్టెంట్ ఉండాలి కాబట్టి అలాగే ఉండాలి, కానీ ఆ ఎన్నికల్లో అసిస్టెంట్గా అయితే ఉండకూడదు అసలు. మీరు చెప్పండి, అసలు ఏంటి జరిగింది? ఫీల్డ్ అసిస్టెంట్ ఎందుకు వద్దు అనుకుంటున్నారు? ఫీల్డ్ అసిస్టెంట్ ఉండడం వల్ల ప్రజలందరికీ డబ్బులు తీసుకోకుండా అతను పని చేయట్లేదండి. అతను జీతం కాకుండా మనిషి దగ్గర 50 రూపాయలు 100 రూపాయలు వసూలు చేస్తానండి. లంచం లేకుండా అతను పని చేయలేరు. అది కాకుండా జాబ్ కార్డు ఎవరికైనా కొత్తగా చేసుకున్నా 500 రూపాయలు ఇవ్వాలండి అతనికి, కొత్తగా జాబ్ కార్డు చేయించుకోవాలంటే. లేదన్నా అతను ఇంకుడు గుమ్మల పైన కూడా వాళ్ళ ఆవిడ పేరున 1,40,000 రూపాయలు తీశారండి. 1,40,000 రూపాయలు వాళ్ళ ఆవిడ అకౌంట్లో పడ్డాయండి. మళ్ళీ చెరువు పనికి 450 మంది ఇంటి దగ్గర కూర్చుంటారండి. 450 మంది ఇంటి దగ్గర కూర్చుంటే 70 మందిని తీసుకెళ్ళట్లుగా 30 మందికి వెళ్తే 30 మందికి మస్తర్లు వేస్తాంటారండి. అతను ప్రూఫ్ కూడా ఉందండి. వాళ్ళ ఎల్లలు కూడా ఇప్పుడు వచ్చారు, రికార్డ్ చేసాము, వాయిస్ రికార్డ్ కూడా చేసాం. కావాలంటే ప్రూఫ్ ఇస్తాము. ఆ ఎల్లకన్నా మస్తర్లు వేసి ఇప్పుడు అతని పనికి వాళ్ళకి 30 మందికి 40 మందికి పని కల్పించి 70 మంది వస్తారని చెప్తాండ్రు. ఇవి ఉన్న 450 మంది ఈ ఉన్న 450 మంది అతను ఉంటే పనికి వెళ్ళమని చెప్తాను. అతను వెంటనే తొలగించాలని దయచేసి ఈ కలెక్టర్ గారిని కూడా మేము కోరుకుంటామండి. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. మీరు చెప్పండి, మీ ఫీల్డ్ అసిస్టెంట్ మీరు ఎందుకు వద్దు అనుకుంటారు? ఏంటి అయింది? పాలవలస గ్రామం సార్, నా పేరు పొట్లూరు భవాని. ఫీల్డ్ లిస్ట్ ఎందుకు వద్దు అనుకుంటున్నారంటే, నేను 3 సంవత్సరాలు పెట్టి అతను సస్పెన్స్లో ఉండేటప్పుడు ముందు అయినా సరే జాబ్ కార్డు రాలేదు సార్. నాకు జాబ్ కార్డు రాలేదు కాబట్టి నేను పనికి వెళ్ళలేదు సార్. నేను ఒక కూలి వాళ్ళం కాబట్టి పనికి వెళ్ళలేదు. జాబ్ కార్డు లేకుండా పనికి వెళ్ళగానే రానేస్తారు చెప్పండి ఒకసారి మీరు. అవినీతి పరంగా 500 ఇవ్వమ్మా, నువ్వు 500 ఇస్తేనే నీకు జాబ్ కార్డు చేస్తానని అన్నారు సార్. 500 ఇస్తే అతను జాబ్ కార్డు చేయడం ఏంటండి? అతను ఫీల్డ్ లిస్ట్ అయిన తర్వాత జాబ్ కార్డు చేస్తారా? అవినీతి పరంగా అతను లంచం తీసుకుంటారా? లంచం తీసుకుంటే మాత్రం మీరు డబ్బులు ఇవ్వం సార్. అతను మాత్రం తొలగించాలి. ఫీల్డ్ లిస్ట్ని, పాలవలస ఫీల్డ్ లిస్ట్ని తొలగించాలి. అతను ఇంటి గుమ్ములు తీసేసిన తర్వాత 1,40,000 రూపాయలు అతను అకౌంట్లో వేయించుకున్నాడు, అలా ఆవిడ అకౌంట్లో వేయించుకున్నారు. నెక్స్ట్ ఇంకోటి, ఎన్నికల్లో అతను ఎందుకంటే ఏజెంట్ ఉండాలి, ప్రజల కోసం పరిపాలించినాడు. ఎన్నికలు ఎందుకు ఉండాలి? ఎన్నికలు ఉండకూడదు. ఎన్నికలు ఉన్నారు కాబట్టి అతను ప్రజల కోసం ఓన్లీ ఒక పార్టీ తప్పునే ఉన్నాడు. అలా ఉండకూడదు. ప్రజల కోసం పరిపాలించినాడు. ఎలా ఉండాలి? అందరు కావాలి కాబట్టి అతను ఉండకూడదు. ఎన్నికల్లో ఏజెంట్గా ఉండకూడదు. పనికిరారు అతను ఏజెంట్గా. అతను ఇప్పుడు ఎందుకంటే ఫీల్డ్ లిస్ట్ని మేము అంగీకరించాలి చెప్పండి ఒకసారి. మీ ఎంతమంది 450 మంది రోడ్డు ఎక్కమంటే అతని వల్ల ఎక్కమా? ఇన్నాళ్ళ ఎందుకు ఎక్కలేదు? 12 మంది మేట్లు ఉండేటప్పుడు 3 సంవత్సరాలు ఎలా జరుగు వచ్చే మేటు ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి రాలేదు కదా. మరి ఈరోజు ఎందుకు ఎక్కాం రోడ్డు? అతను రాబట్టే రోడ్డు ఎక్కించారు. అతను మాత్రం తొలగించాలి, తక్షణమే తొలగించాలి. ఫీల్డ్ లిస్ట్ అంటే పాలవలస ఫీల్డ్ లిస్ట్ని తొలగించాలి. ఇతను సస్పెన్స్లో 3 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఆ 3 సంవత్సరాలు మేట్లు బాగా జరిపించారు. అతను లంచాలు మాత్రం తీసుకున్నారు సార్. 500 జాబ్ కార్డుకి ప్రతి మనిషి కాడ 50 రూపాయలు, కొలతలు అయితే 50 రూపాయలు, మనిషి కాడ 50 రూపాయలు అయితే 450 లెక్క పెట్టండి సార్, ఎంత అవుతుంది? అతను జీతాలు రావట్లేదా? ఏం జీతాలు ఇవ్వట్లేదా ప్రజలు? గవర్నమెంట్ జీతాలు ఇవ్వలేదా అతనికి? ప్రజల కాడ తీసుకుంటారు ఇంకా డబ్బులు. రోడ్డు మీద పడిపోండి తాగేసి.
రోడ్డు మీద పడిపోతే అది పీర్లిస్టెంట్గా ఒక చెరువులోకి వెళ్ళి నేను పడిపోన్నావు రోడ్డు మీద పడిపోను నేను చెప్పలేదు, నేను చెరువులో పడిపోయాను 2 లక్షల రూపాయలు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అది నేటి సార్ పీర్లిస్టెంట్ తాలిక చెప్పండి. అవినీతి పరంగా ఉన్న పీర్లిస్టెంట్ మాకు వద్దు, అతను మాత్రం తీసేయండి. అతను తీస్తేనే మేము తక్షణం ఇక్కడి నుంచి వెళ్తాం సార్ పాలవలస. నాపతి 500 జనం ఇక్కడే కూర్చుంటాం. తక్షణమే తీయండి, మేము పనికి మాత్రం వెళ్ళము, పనికి వెళ్ళము. మీరు తీసేయండి సార్, తీయండి. ఆ కలెక్టర్ ఆఫీస్ తీస్తేనే మేము వెళ్తాం. పాలవలస గ్రామానికి చెందినటువంటి ఉపాధి హామీ పథకంలో అవతావకలు చేసినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ మాత్రం ఖచ్చితంగా తీసే వరకు అయితే మేము కలెక్టరేట్ ఇక్కడ ధర్నా మాత్రం కంటిన్యూ చేస్తాం. కలెక్టరేట్ వద్ద నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ అయితే మాత్రం ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజల వద్ద అయితే మాత్రం అమౌంట్ అయితే పీడించి భక్షించి అయితే మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అమౌంట్ తీసుకునే పరిస్థితి మనకు కనిపించిందని చెప్తున్నారు. అదేవిధంగా ఒక జాబ్ కార్డు రావాలంటే మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర 500 రూపాయలు అయితే మాత్రం కలెక్ట్ చేసేవాళ్ళని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆ యొక్క కొలతలు అనమాట, ఇప్పుడు చెరువు పనిలో ఉన్న ఉపాధి హామీ పథకంలో కొలతలన్నీ కొలిసిన తర్వాత కూడా ప్రతి ఒక్క కొలత కూడా ప్రతి ఒక్క మనిషి వద్ద కూడా 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు కూడా డిమాండ్ చేసే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎలా అయినా ఆ యొక్క ఎవరైతే గేదెల సత్యనారాయణ అయితే ఉన్నారో ఆ సత్యనారాయణ మీద ఖచ్చితంగా అయితే ఫీల్డ్ ఆఫీసర్గా అయితే తొలగించే వరకు అయితే మాత్రం మేము ఎక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.